హాయ్ హలో అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మొత్తానికి చాలా రోజులు ఆలోచించి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ షార్ట్స్ అయితే ఎప్పటి నుండో పెడుతున్నా, బట్ వ్లాగ్ చేయలేదు. మంచి కంటెంట్ ఎలా అని ఆలోచిస్తూ ఉండే. సో ఛానల్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఎంత ఉందో, కంటెంట్ ఆలోచనలు మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి కదా. సో ఒకరోజు ఇంకా నాకు ఒకటే అనిపించింది, అన్నింటికీ శివయ్యతోనే కదా ముడిపడేది అన్నీ ఆయనే. ఇక నేను ఫస్ట్ మా అరుణాచలం ట్రిప్ని వ్లాగ్లా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, కంటెంట్లో ఏదైనా ఒక విషయం నచ్చినా కూడా కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేది నచ్చకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియోనే కదా. సరైన టైంకి నాకు కావాల్సిన రీచ్ కానీ ఇంకా సక్సెస్ కానీ ఆ శివయ్య ఇస్తాడని నేను నమ్ముతాను. మంచి కంటెంట్తో మళ్ళీ వస్తా, ఓకేనా. సో వ్లాగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాలామంది అంటుంటారు అరుణాచలం వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలని. జీవితకాలంలో ఒక్కసారైనా అరుణాచలంలో అడుగు పెట్టాలి, అక్కడ అడుగు పెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాడని. ఇంకొంతమంది అయితే అంత ఈజీ కాదు, అంత ఈజీగా వెళ్ళలేము. చాలామంది ఎంతో ప్లాన్ చేశాక కూడా లాస్ట్లో ఆగిపోతుంటారు. ఒక్క క్షణంలో ఏదో ఒక కారణంతో ఆగిపోతారని అంటుంటారు. ఎంతో అదృష్టం ఉండాలి, అలా చేసుంటే వెళ్ళగలమని చెప్తుంటారు. సో ఇవన్నీ చూసి విని నేను మనసులో ఒకటే అనుకున్నా, నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, ఆ శివయ్యని దర్శించాలి, ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయాలని నా మనసు నిండా ఒకటే కోరిక అయితే ఉండేది. ఏ అడ్డంకు లేకుండా దర్శన భాగ్యం కలిగితే చాలని అనుకున్నాను. దానికోసం నేను వెళ్ళే ముందు ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. గణపతి పూజ చేసుకొని అసలు ఏ అడ్డంకులు లేకుండా మొత్తం అంతా నేను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేలాగా అంతా నువ్వే చూసుకో అని ఆ గణపతికి అయితే మొక్కుకున్నాను. సో వెళ్ళడానికి ఓన్లీ మేము మాత్రమే వెళ్తే కొంచెం ట్రిప్లో జర్నీలో బోర్ కూడా రావచ్చు కదా. సో అలా చాలామంది ఫ్రెండ్స్ని అడిగాము, అదేంటో తెలియదు కానీ మాతో కలిసి రావాల్సిన వాళ్ళేమో డ్రాప్ అయిపోయారు లాస్ట్లో. అనుకోకుండా సమయానికి రీసెంట్గా పరిచయమైన ఫ్రెండ్స్ కపుల్ ఉన్నారు, వాళ్ళు మాతో పాటు ట్రిప్లో జాయిన్ అయిపోయారు. అందరం కలిసి లాంగ్ ట్రిప్ కార్లోనే వెళ్ళాం, ఎందుకంటే పెద్ద ప్లానింగ్ లేదు కదా, ముందే బుక్ చేసుకొని అవన్నీ. ఇంకా మాకైతే వర్కౌట్ అవ్వలేదు అది. సో అందరికీ ఓకే అనుకున్నప్పుడు కార్లో స్టార్ట్ అయిపోయాం, 4 మెంబర్స్. మంచిగా జర్నీలో స్నాక్స్ అవి తినుకుంటూ అలా ప్లాన్ చేసుకొని రీచ్ అయిపోయాము. అరుణాచలం రీచ్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది, అక్కడి వరకు అయితే వెళ్ళాము అని. అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా వచ్చి గిరి ప్రదక్షిణ చేసి వెళ్తారంట. లక్కీగా మేము కూడా పౌర్ణమి గడియల్లో అక్కడే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. ముందుగా ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అక్కడ ఉన్న వాళ్ళని కొన్ని విషయాలు అయితే కనుక్కున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్ థింగ్స్ అయినా కనుక్కుంటే అది పర్ఫెక్ట్గా అవుతుందేమో, అట్లీస్ట్ రీచ్ అవుతాం కదా పర్ఫెక్షన్కి. అలా ట్రై చేశాను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఒక కర్పూరం తీసుకొని గోపురం ముందు వెలిగించి భక్తితో మనం శివయ్యని స్మరించుకొని మొదట గణపతి గుడి ఉంటుంది, ఆ గణపతి గుడిలో మనం దర్శనం చేసుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. కొంతమంది అంటుంటారు 14 కిలోమీటర్స్ కదా, సాక్స్ కూడా వేసుకొని కొంతమంది చేస్తున్నారు గిరి ప్రదక్షిణ. ఏమో మేమైతే సాక్స్ వేసుకోలేదు, ఎందుకంటే మేము ఈవినింగ్ టైం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 7 అయింది, ఈవినింగ్ 6:30, 7 అయిపోయింది. సో ఇంకా చల్లగానే ఉంది కాబట్టి సాక్స్ అది కూడా ఏం వేసుకోలేదు, అలానే స్టార్ట్ చేసాము. సో టోటల్గా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మనకి ఆలయాలు వస్తూ ఉంటాయి, శివలింగాలు ఉంటాయి. సో మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది, అది కూడా చాలా ముఖ్యమైనది. ఇక మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడంట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైనుంచి అందరు దేవతలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారంట. సో ప్రత్యేకంగా మనం కోరికలు ఒకే ఒక్క కోరిక కోరుకొని అక్కడ ఆ ఒక్క కోరికనే ప్రదక్షిణ అంతా మాట్లాడుతూ దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళడం కన్నా కూడా ఏవైనా మంచి విషయాలు ఆలోచిస్తూ ఆ అరుణాచల శివుణ్ణి తలుచుకుంటూ మహామంత్రాన్ని మనం జపం చేస్తూ వెళ్తే కనుక చాలా మంచిదని అంటారు. ఒక్క కోరికతో ఉంటే ఆ ఒక్క కోరికనే తీరుద్దామని వాళ్ళు అనుకోకుండా మనని ఎప్పుడు చూస్తూ ఉంటారంట. సో అది గుర్తుపెట్టుకొని మీరు ఓం అరుణాచలాయ నమః అని చెప్పేసి మీరు అనుకుంటూ కూడా వెళ్ళొచ్చు.
సో నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఇంకా కొన్ని ప్లేస్లో చదివాను కూడా. ఓం అరుణాచలాయ నమః అనే మంత్రం మనకి ఓం నమ శివాయ మంత్రం కంటే కూడా గొప్పదంట. జనరల్గా మనం ఓం నమ శివాయ మంత్రం చాలాసార్లు అందరం అంటూనే ఉంటుంటాం కదా. సో దానికంటే కూడా కొన్ని కోట్ల రెట్లు అది చాలా చాలా మంచిదని, గొప్ప మంత్రం అని చెప్తుంటారు. నేను అదే చేస్తూ వెళ్ళాను. సో దాని తర్వాత ఆలయాల విషయానికి వస్తే మధ్య మధ్యలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో మధ్యలో రమణ మహర్షి ఆలయం ఆశ్రమం కూడా ఉంటుందండి. అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక ఇవన్నీ దర్శించుకునే సమయంలో మోక్ష మార్గం అని ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను వెళ్ళే ముందు చూసిన వీడియోస్లో నాకు ఇది చాలా ఎగ్జైటింగ్గా, క్యూరియాసిటీ అనమాట, ఖచ్చితంగా వెళ్ళాలని అలా అనిపించింది. సో మీకు కూడా తెలిసే ఉంటుంది మోక్ష మార్గం గురించి. నాకు ఇది చాలా నచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మోక్ష మార్గంలో నుండి వెళ్ళి బయటికి వస్తే పూర్వజన్మ పాపాలు, ఈ జన్మ పాపాలు తొలగిపోతాయని, ఇంకా మన శరీరంలో ఉండే అనారోగ్యం ఉంటుంది కదా, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలా ఏ నొప్పులు ఉన్నా కూడా అవన్నీ పోతాయని, తగ్గిపోతాయని, చాలా రిలీఫ్ ఉంటుందని అందులో నుంచి వచ్చిన తర్వాత. ఇంకొంతమంది అయితే ఇప్పుడే జన్మించిన పిల్లాడిలాగా మనం చాలా మనసు ఎంత కల్మషం లేకుండా పవిత్రంగా అయిపోతామో అలా మనం అన్నీ కూడా మంచిగా మనం మారిపోతామని చెప్పేసి అంటుంటారు. సో ఇది మోక్ష మార్గం గురించి. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాను కదా, ఓం అరుణాచలాయ నమః అనుకుంటూ చేస్తే చాలా చాలా మంచిదండి. సో మీకేం బాగా జరిగింది, ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా అని చెప్పేసి వెంటనే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏదైనా వింటున్నా చూస్తున్నా. నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కూడా అరుణాచలంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా నా ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది. అంత దూరం నడిచి వచ్చి మనము గిరి ప్రదక్షిణ చేస్తూ వచ్చి ఆల్మోస్ట్ రీచ్ అయ్యే టైంకి మోక్ష మార్గం తర్వాత అసలు ఏ నొప్పి నాకు తెలియలేదు. అంటే జనరల్గా మనం ప్రతిరోజు 14 కిలోమీటర్స్ ఎందుకు నడుస్తాము, నడిచే వాళ్ళు నడుస్తారేమో, బట్ నాకు అలవాటు లేదు కాబట్టి నేనైతే యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెయిన్స్ వచ్చినుండే. 7 కిలోమీటర్స్ తర్వాత 7 కిలోమీటర్స్ బాగానే నడిచాను, కానీ 7 కిలోమీటర్స్ తర్వాత నేను నడవలేకపోయాను. అసలు ఎలా వెళ్ళాను అనేది నాకైతే ఐడియా లేదు. ఆ శివయ్య తీసుకెళ్ళాడేమో. ఇక మేము మెయిన్ గుడికి రీచ్ అయ్యేసరికి తెల్లవారింది. సో మెయిన్ గుడికి రీచ్ అయ్యే ముందు నంది కనిపిస్తుందంట కొండ మీద. మాకు ఎర్లీ మార్నింగ్ అయింది, కొంచెం చీకటిగా ఉన్నందుకు నేను సరిగ్గా చూడలేకపోయాను. బట్ ఓకే, ఆకారం అయితే కనపడింది కానీ అంత పర్ఫెక్ట్గా నాకు కనిపించలేదు. అది చాలా ఇంపార్టెంట్ అంట. మీరు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తూ మెయిన్ గుడికి వెళ్ళే మార్గంలో కనిపిస్తుంది. అక్కడ అందరూ ఆగి చూస్తూ ఉంటారు, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ టైంలో. సో అది కూడా మీరు దర్శించుకోండి. సో ఎర్లీ మార్నింగ్ అయ్యింది. ఆల్మోస్ట్ మళ్ళీ గుడి దగ్గరకు వచ్చాక మనము సేమ్ ఎలా అయితే కర్పూరం వెలిగించి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో సేమ్ అలానే మళ్ళీ గుడి బయట కర్పూరం వెలిగించి శివయ్య దర్శనానికి వెళ్ళాలి. అసలు మాటలో చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఆ మహాగుడిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే వైబ్స్ ఉంటాయి కదా, ఎంత పీస్ఫుల్ ఉంటాయంటే, ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ఇంకా మీకు ఏం గుర్తురాదు అసలు చెప్పాలంటే. నిలబడ్డ కొన్ని క్షణాలు కూడా నేను ఒకటే అనుకున్నా, కళ్ళ నిండా చూసి ఆ కళ్ళ నిండా నింపుకొని నేను వెళ్ళాలి శివయ్యని అని. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందంటే, నేను అక్కడ నిలబడ్డ కొన్ని క్షణాలు మొత్తం ఆయన్ని కళ్ళారా చూసి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి కళ్ళు కొంచెం క్లోజ్ చేసుకొని ఇలా అనుకుంటున్నాను. నాకు మళ్ళీ సేమ్ అదే రూపం నాకు కనిపించిందండి. ఆ ఫీలింగ్ కూడా అదే అనిపించింది. ఇప్పటికీ నేను వెళ్ళొచ్చిన తర్వాత నాకు మళ్ళీ దర్శించాలి అని అనిపిస్తే నేను ఒకసారి కళ్ళు మూసుకుంటాను, అయితే ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. అంత బాగా మనం ఫీల్ అవుతాము. సో కేవలం ఆయన్ని డైరెక్ట్గా చూడడానికే నేను వెళ్ళాను, అదే నేను చేశాను. బయటికి వచ్చి కళ్ళు మూసుకొని స్మరించుకున్నా, నాకు అదే కనిపించింది. అప్పుడు అనిపించింది నా దర్శనం చాలా బాగా జరిగిందని. ఇక ఫైనల్గా మనం ఏ గుడి గురించి మాట్లాడినా ప్రసాదం, గుడిలో ప్రసాదం అంటే చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి. మా ఇంట్లో పులిహోర అంటే చాలా ఇష్టం. సో గుడిలో ఎక్కడైనా సరే ప్రసాదం టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా టేస్టీగా ఉంది పులిహోర.
సో దయచేసి అందరూ కూడా ప్రసాదం మంచిగా తీసుకోండి. టేస్టీగా ఉన్న ప్రసాదాన్ని కింద పడేయకుండా తినండి. అయితే అరుణాచలం వెళ్ళే దారిలో మేము చాలా వేరే టెంపుల్స్కి కూడా, చాలా కాదు, నాకు తెలిసి 2-3 టెంపుల్స్ కూడా విజిట్ చేసామండి. వాటి గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్పలేదు, ఎందుకంటే స్పెసిఫిక్గా దీని పేరు నేను ఈ వీడియో పేరు తమ్నేల్ అరుణాచలం అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏవేవో వేటి గురించో చెప్తే అంత క్లమ్జీ అయిపోతుందని అనిపించింది. సో ఫస్ట్ వీడియో నేను క్లమ్జీ చేయాలని అనుకోవట్లేదు. ఇకపోతే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో చెప్పాను కదా. దయచేసి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఒకవేళ నచ్చకపోతే ఇట్స్ ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ అండి. బాయ్.